ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దిన వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకునుచుండగా వారికి న్యాయము తీర్చును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దినాలుగా నీవు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన అంశము నెరవేర్చబడటంలో ఆలస్యమైపోతుందని కృంగిపోతున్నావా? ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. D.L. మూడీ అనేటువంటి దైవజనుని జీవితాన్ని గనక మనం చూస్తూ ఉంటే, ఆయన దగ్గరకు కొంతమంది వచ్చి ఆయనను ఇలా అడిగారంట, మీ విజయ రహస్యం ఏంటి అని. అందుకు ఆయన 7 కారణాలు అని చెప్పారు. అందులో మొదటి కారణం ప్రార్థన, రెండవ కారణం ప్రార్థన, మూడవ కారణం ప్రార్థన, ఇలా 7వ కారణం కూడా ప్రార్థనే అని చెప్పారట. దీన్ని బట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో, విసుకక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థనా వీరుడు అనేకమైనటువంటి ఆత్మలను రక్షించగలిగాడు. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను చూస్తే యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానము కనిపిస్తూ ఉంటుంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే ఎంత మాత్రమూ లెక్కలేదు. ఇలాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయము తీర్చమని విసుకక పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భంలో, అప్పుడు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చాలని నిర్ణయం తీసుకుంటాడు. అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, నీ కొరకు నా కొరకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా రక్తాన్ని కార్చినటువంటి న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనకు సమాధానం రావడం లేదు, దేవుడు ఎందుకో మా ప్రశ్నకు జవాబునివ్వడం లేదు, ఉద్యోగము లేకుండా, బిడ్డలు లేకుండా, ఇంటిలో సంతోషము లేకుండా మేమెందుకు ఇలా జీవించుకోవాల్సి వస్తుంది, మేం చేసిన తప్పేంటి అని కృంగిపోయేవారు అనేక మంది ఉన్నారు. ప్రార్థించే మనం దేని నిమిత్తము ప్రార్థిస్తున్నామో దాన్ని పొందుకునే వరకు ప్రార్థించాలి. మనం కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాం. అయితే ఒక్క విషయము మనకు అర్థం కావాలి, విసుకక పట్టుదలతో మనము దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసము సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకొని ప్రార్థించటం మానేస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రము ఎన్నడూ కూడా చేయడు. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయము మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనకెప్పుడు ఏం కావాలో మనకంటే ముందుగా ఆయనకే తెలుసు. సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానము ఇచ్చిన రోజునే నెరవేర్చబడింది. అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికి ఇంచుమించు 25 సంవత్సరాలు పట్టింది. కాలేబునకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికి 45 సంవత్సరాలు పట్టింది. ఇలా బైబిల్లో అనేక మంది వారి వాగ్దానము కొరకు వారు ఎదురు చూడవలసి వచ్చింది. తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అన్నది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యం. అయితే పొందుకునే వరకు కూడా విసుకక పట్టుదలతో ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటామో గొప్ప ప్రతిఫలాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన పాదములకు వందనాలు.
ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, విసుక వినయముతో చేసేటువంటి ప్రార్థన గొప్ప జవాబును మా జీవితంలోనికి తీసుకొని వస్తుందని మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. మేము ప్రార్థిస్తున్న ప్రతి అంశము పొందుకునే వరకు కూడా పట్టు విడవక మీ పాదముల యొద్ద చేరి ప్రార్థించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. తగిన సమయమందు తప్పక మా ప్రార్థనకు మీరు జవాబు ఇస్తారన్న విశ్వాసములో మేము అనుదినము కూడా జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.